బీబీ కన్సల్టెన్సీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీకోసం హైదరాబాద్లో ఉన్నటువంటి సాగర్ హైవేలో ఉన్న తుర్కెంజాల్ వద్ద G+1+ పెంట్ హౌస్ని సేల్కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. బీబీ కన్సల్టెన్సీ ఛానల్ తరపున పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి చేయించబడను ఫ్రెండ్స్. లోన్స్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి. ఎల్బీ నగర్ నుంచి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఇంటికి చేరుకునే విధంగా కలదు. 3 BHK హౌస్, 3 బెడ్రూమ్ ఓనర్ పోర్షన్ అనేది ఈ యొక్క హౌస్ కలదు. అదేవిధంగా రెంటల్ పర్పస్ కావాలనుకుంటే కూడా ఈ యొక్క హౌస్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 175 స్క్వేర్ యార్డ్స్ 3 బెడ్రూమ్ హౌస్ ఈస్ట్ ఫేస్లో కలదు. G+1+ పెంట్ హౌస్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి తుర్కెంజాల్ వద్ద సేల్కి అనేది కలదు ఫ్రెండ్స్. ఎవరికైతే రెంటల్ ప్రాపర్టీ లేదా 3 బెడ్రూమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి హౌస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వచ్చేసి పూజా గది. సో డబల్ బెడ్రూమ్ ఉంది. సో ప్రతిదీ స్పేసెస్గా రావడం జరిగింది. కామన్ బాత్రూమ్ ఇది, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మీకోసం ప్లాట్ లేదా హౌస్ కావాలనుకుని ప్లాన్ చేసేవారు చేసే అతిపెద్ద తప్పు మిస్టేక్ ఏంటంటే, మొదటిది ఏంటంటే వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు వెంటనే తీసుకోకుండా ఎదురు చూడడం. ఆ విధంగా చేయడం వల్ల ఇంటి యొక్క రేట్లు అనేది చాలా పెరిగిపోతూ ఉంటాయి నెలలు గడిచే కొద్దీ. సో మీరు కనుక లోన్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే తీసుకోవడం ఉత్తమం అన్నట్లు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రేట్స్ అనేవి చాలా పెరిగాక ప్లాన్ చేయడం అన్నట్టు. ఎందుకంటే మీకు లోను 32 నుంచి 50 లక్షలు బ్యాంకు ఇచ్చి కేవలం 70 నుంచి 80 పైసలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది బ్యాంకు దగ్గర. అదే మనం బయట వాళ్ళని అప్పడిగితే 3 నుంచి 4 రూపాయల పైనే ఇంట్రెస్ట్ కూడా దొరకడం కష్టం అవుతుంది. ఆ విధంగా ఉండి కాబట్టి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నిజమా అబద్ధమా కనుక్కొని ముందుకు వెళ్ళండి. సో మీకు ఇలాంటి హౌస్ లేదా మీకు బడ్జెట్లో తగ్గట్టు, మీ బడ్జెట్ తగ్గట్టు హౌస్ కావాలనుకుంటే వెంటనే కాల్ చేసి విజిట్ చేయగలరు ఆలస్యం చేయకుండా. సో ఫ్రెండ్స్, సో బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా 2 బెడ్రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో, అదేవిధంగా 3 బాత్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాలు, కిచెను, పూజా గది ప్రతిదీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో వాటర్ స్టోరేజ్ కోసం సంపు, అదేవిధంగా బోర్ కూడా కలదు. మున్సిపల్ పర్మిషన్ అనేది ఉంది. లీగల్ పరంగా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా కలవు. సో లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ ఇల్లు చూసి సెలెక్ట్ చేసుకొని సో మీ బడ్జెట్లో ఉంటే కనుక తీసుకోవచ్చు. 30 ఫీట్ రోడ్లో ఈ యొక్క హౌస్ అనేది కలదు ఫ్రెండ్స్. 30 ఫీట్ల రోడ్లో ఈ యొక్క ఇల్లు అనేది ఉంది ఫ్రెండ్స్. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు ఉంది. సో 3 BHK అన్నాను కదా, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో చూడొచ్చు హాలు. సో ఇది వచ్చేసి పూజా గది. సో హాల్తో పాటు డైనింగ్ హాలు, అదేవిధంగా కిచెను. సో ప్రతిదీ స్పేసెస్గా కలదు. సో 175 స్క్వేర్ యార్డ్స్లో ఎవరికైతే ఈస్ట్ ఫేస్లో 3 బెడ్రూమ్ ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఈ హౌస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు ఇంటికి అనేది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు. సో ప్రైస్ విషయానికి వస్తే 1,30 lakhsగా చెప్పడం జరిగింది. 1,30,00,000గా చెప్తున్నారు. తగ్గిస్తామని చెప్పారు నచ్చితే కనుక. సో ఎవరైతే ఈ బడ్జెట్లో ఉన్నారో 1,30 lakhsలో ఉన్నారో వెంటనే కాల్ చేసి రావచ్చు. సో ఇంకా డైమెన్షన్ విషయానికి వస్తే 26x58గా ఈ యొక్క ఇంటి డైమెన్షన్ అనేది కలదు ఫ్రెండ్స్.
సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోరు త్రిబుల్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 175 స్క్వేర్ యార్డ్స్ ఎంజాల్లో అనేది ఈ యొక్క హౌస్ అనేది కలదు. సో మనకి ఇంటి చుట్టుపక్కల చూసుకుంటే, దగ్గరలో చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, సో ఇవన్నీ కూడా ఇంటి దగ్గరలో కలవు. సో ఫుల్గా డెవలప్ అయిన ఏరియాలోనే ఈ యొక్క హౌస్ అనేది కలదు. సో త్రిబుల్ బెడ్రూమ్ ఎవరైతే కావాలి అనుకున్నారో ఈ యొక్క హౌస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14x16గా సైజ్ అనేది కలదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్, అక్కడ థర్డ్ బెడ్రూమ్ అన్నట్టు టోటల్గా 3 బెడ్రూమ్స్. సో దీనికి కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేయగలరు అవసరం ఉన్న వాళ్ళకి. సో మనకి ఈ యొక్క హౌస్ నుంచి ఓఆర్ఆర్కి మనం కేవలం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లో ఓఆర్ఆర్కి చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే విజయవాడ హైవేకి 15 నిమిషాల్లో, గచ్చిబౌలికి కూడా 40 మినిట్స్లో, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా 25 మినిట్స్లో ఈ యొక్క ప్లేస్ నుంచి మీరు అనేది చేరుకోవచ్చు. సో రెంటల్ పర్పస్గా చూసుకుంటే కనుక మీకు 35,000 రెంట్స్ వచ్చే విధంగా ఈ యొక్క హౌస్ అనేది కలదు. సో మనకి ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో 175 స్క్వేర్ యార్డ్స్లో G+1 పెంట్ హౌస్లు చాలా తక్కువగా ఉంటాయి. ట్రిపుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ కాలం 200 స్క్వేర్ యార్డ్స్ కూడా డబుల్ బెడ్రూమే ఇస్తున్నారు చాలా వరకు. సో ఇలాంటి హౌస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి హౌస్ దొరికితే వెంటనే వచ్చి చూసి తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంది ఈ యొక్క హౌస్ అనేది త్రిబుల్ బెడ్రూమ్తోని. సో మనం పెంట్ హౌస్లోకి వచ్చాము. సో సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు. దీనికి కూడా పూజా గది అనేది, దేవుడి గది అనేది ఇవ్వడం జరిగింది. సో కిచెను. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూము. సో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇంటి వాస్తుపరంగా చూసుకుంటే కనుక 100% వాస్తుపరంగా ఇంటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క పెంట్ హౌస్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్కి. సో డబల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్. సో 3 పోర్షన్లుగా కూడా రెంటల్ పర్పస్ ఇవ్వచ్చు. లేదంటే ఓన్గా ఉండాలంటే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క హౌస్ అనేది సెలెక్ట్ చేసుకొని చూసి నచ్చితే కనుక తీసుకోవచ్చు. సో మీ బడ్జెట్కి తగ్గట్టుగా హౌజెస్ కావాలి, ఎంతలో ఉన్నారో మీ బడ్జెట్ అనేది మాకు తెలియదు. కాబట్టి ఇలాంటి హౌజెస్ చూసినప్పుడు మీకు మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో కాల్ చేసి మాకు చెప్తే మా వద్ద హౌజెస్ ఉన్నాయా లేవా అని చూసి మిమ్మల్ని పిలిపించడం జరుగుతుంది. మీకు మంచి హౌస్ అనేది సెలెక్ట్ చేసి ఇప్పించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీబీ కన్సల్టెన్సీ ఛానల్.